అంటే నేను మనిషినే, నాలో కూడా ఆ జీన్స్ ఉంది, నేను కూడా హ్యూమన్ జీన్స్ నుంచి బయటకు పోను. నేను ఆపానంటే నా అలాగే ఎవడో ఒకటి ఖచ్చితంగా ఆపుతాడు. నువ్వు పేషెన్స్ ఉండాలి, లైఫ్ లో పేషెన్స్ ఉందా, ఆపుతాడు, ఎక్కుతాను, పోతాను. పేషెన్స్ అది మనం దేంట్లో అప్లై చేసుకోవచ్చు. పేషెన్స్, లైఫ్ లో పేషెన్స్ ఉంది. ఒక 9 మంది నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి అబ్బా మనుషుల్లో అంత క్రూరత్వం, అంత కుళ్ళు, ఇంత కుతంత్రాలు ఏంద్రా అసలు చీత్తు అని చెప్పి అన్నాం. ఎందుకంటే 10వాడు నీకు డ్రాప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. బట్ ఆ 9 మందిని చూసిన అక్కడే ఆగిపోతుంది. రైట్. ఇదే బ్రదర్, ఇదే విషయంలో లైఫ్ లో సక్సెస్ అనేదానికి కూడా 1 టైం అటెంప్ట్ ఇస్తావు, మిస్ అవుతావు, సెకండ్ సార్ ఇస్తావు, పోతుంది, థర్డ్ టైం ఇస్తావు, పోతుంది, ఇక నాతో కాదురా అనుకుంటావు. నిజంగా లైక్ అంత ఈజీగా వదులుకోవడం ఒక అవసరం అంటారా? మేబీ జాబ్ కావచ్చు, ఒకరితో రిలేషన్ కావచ్చు, దేనైనా కూడా ఇది నాతో కాదు అని వదులుకోవడం బెటర్ అంటారా? ఒక ఇష్యూ చుట్టూరు ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పిల్లని ప్రేమించాను అనుకుంటున్నాను. ఇప్పుడు అమ్మాయి నా రిలీజన్ లోనే ఉందా, లేదా నా క్యాస్ట్ లో ఉందా, లేదా వేరే క్యాస్ట్ లో ఉందా, వేరే రిలీజన్ లో ఉందా, అక్కడ పారామీటర్స్ చేంజ్ అయిపోతాయి. వాళ్ళ అబ్బాయికి కోట్లు ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, వేలు ఉన్నాయా, పేదోడా, తిండికి తికానా ఉందా, తిండికి తికానా లేదా, అక్కడ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. నేను ఒక ఉద్యోగం, నేను ఇక్కడికి ఒక ఇండస్ట్రీకి వెళ్ళాలని చెప్పేసి వచ్చాను బ్రో. ఇండస్ట్రీలో ఒక చిన్న కామెడీ రోల్ దొరికినా చాలు అని చెప్పి నేను వచ్చాను. ఫిలిం ఇండస్ట్రీ వచ్చాను అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. వెంటనే మా ఇంటి నుంచి నాకు ఒక నెల ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ తర్వాత మాకు ఇంట్లో నుంచి ఫోన్ వచ్చి మీ అమ్మ ఇలా పడిపోయింది, మీ నాన్న ఇలా పడిపోయాడు అనగానే మూసుకొని పోయి నేను ఏదో ఒక జాబ్ లో దిగాల్సిందే. ఎందుకంటే మా అబ్బా హెల్త్ కి సంబంధించి ఇది లేదు, ఎందుకంటే నాకు ఇన్సూరెన్స్ మీద ఐడియా లేదు, ఒకవేళ నాకు ఇన్సూరెన్స్ కట్టే స్తోమత కూడా లేదు. సో ఇట్లా చాలా పారామీటర్స్ ఉంటాయి. నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది, నేను దిగాల్సి వస్తుంది, 10,000 15,000 దిగాల్సి వస్తుంది. ఒకసారి వెనక్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ రోజు అది నేను తప్పు చేసినా రైట్ చేసినా అన్నది తర్వాత విషయం, కానీ ఆ రోజు నేను అటు దిగేయాల్సిందే, ఎందుకంటే నాకు వేరే మార్గం లేదు. ఆ రోజు కూడా నేను అమ్మాయిని వదిలేసుకోవాల్సిందే, ఎందుకంటే నాకు ఇంకో మార్గం లేదు. ఆ రోజు కూడా నేను ఇంకో పని చేసి ఉండాల్సింది, కానీ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు ఇంకో ఆపర్చునిటీ లేదు. మనందరం అదే బ్రో, మనందరం కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక చోట అది చెయ్యాలి అనుకుంటాం, కానీ చేయలేము. మనిషి బతుకు ఒకప్పుడు గెలుపుల వైపు నడిచేది, ఇప్పుడు సాక్రిఫైజ్ల వైపు నడుస్తుంది. తప్పదు, ఇంకా తప్పదు. బట్ నువ్వు ఏదైతే నీ అనుకోని ఒకరిని త్యాగం లైక్ సాక్రిఫైస్ చేయాలనుకుంటావో, బట్ వాళ్ళ నుంచి కూడా కొంచెం పేరు ఉంటుంది కదా. ఇన్ కేస్ ఆఫ్ లవ్ లో, మోస్ట్ ఇది లవ్ లో ఏర్పడుతుంది మనకి, కొన్ని ఫ్యామిలీతో చూస్తున్న సిచ్యువేషన్స్. బ్రో ఒకటి బ్రో, మనిషికి ఉన్న గొప్ప వరమో అదృష్టం ఏదైనా అనుకుంటే మర్చిపోవడం ఎగ్జాక్ట్ గొప్ప అదృష్టం. లేకపోతే అదే ఆ పాట ఏదో ఉంటది బ్రో, నిన్న వచ్చిన పీడకలను గుర్తు పెట్టుకుంటే ఈరోజు నిద్రను పోగొట్టుకుంటామా, నిన్న సంతోషాన్ని అంతా గుర్తు చేసుకుంటా ఈరోజు ముందుకు వెళ్లకుండా ఆగిపోతాం అని చెప్పేసి ఒక లిరిక్, అది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా గుర్తుపెట్టుకోండి. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టము, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన 2-3 రోజులు నేను చాలా బాధపడ్డాను. 4వ రోజు వదిలేయండి, 4 సంవత్సరాల తర్వాత ఆయన రూపం కూడా నాకు గుర్తులేదు. సేమ్ మనిషికి ఉన్న అదృష్టం ఏంటంటే మర్చిపోతారు కూడా, వెళ్ళిపోవటం. వాళ్ళు ఆడున్నా సంతోషంగా ఉండాలి, ఒకవేళ చచ్చిపోతే పైన సంతోషంగా ఉండాలి, బతుకుంటే ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలి. రైట్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, 6 రోజులు గుర్తుంచుకుని 4 రోజులు గుర్తుంచుకుని తర్వాత 4 సంవత్సరాలు నాకు గుర్తులేదని. సో లైఫ్ లో డబ్బు అయినా, ఎమోషన్ అయినా, మంచి ఏదైనా కూడా పర్మనెంట్ కాదు, ఎవ్రీథింగ్ ఈస్ టెంపరరీ కదా. ఇది ఇలా ఉంచుకొని లైక్ ఇప్పుడు నీ లైఫ్ లో నువ్వు ఎంజాయ్ చేయకుండా ఎందుకు అంత డబ్బు? ఇప్పుడు చూస్తే మనుషులంతా కూడా నీకేముందా పక్క పెట్టి నా పిల్లలకి అని చెప్పి ఎకరాలకు బిల్డింగ్ లో వెనక్కేసుకుంటారు, కానీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. నిజంగా అంత ముంజాగ్రత్త అవసరం. 3 కాన్సెప్ట్స్ వస్తాయి. ఒకటి క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ వస్తుంది, 2 కమ్యూనిజం ఐడియాలజీ వస్తుంది, 3 సోషలిజం, సామాజికంగా బలంగా ఉండాలి, ఆర్థికంగా బలంగా. ఈ 3 కాన్సెప్ట్స్ లో క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ క్యాపిటలిస్ట్ ఉంటది. వాడు లక్షలు కాదు కొన్ని వేల కోట్లన్నా వేసేస్తాడు, బ్యాంకులు ఎగ్గొట్టి పోతానే ఉంటాడు. కమ్యూనిజం ఐడియాలజీ ఉండేవాడు అందరికి సమానంగా ఉండాలి అని చెప్పేసి ఇచ్చేస్తుంటాడు. ఇంకొకటి సోషలిస్టిక్ ఐడియాస్ ఉండేవాడు, అందరూ అది కూడా సేమ్ అట్లానే ఉంటాయి, అన్ని ఒకే కోణం సంబంధించినట్లు ఉంటది. బట్ చెప్పలేం మనం, వాడు సంపాదించే దాంట్లో వాడు ఎంతో మందికి ఆపర్చునిటీస్ ఇస్తుంటాడు, ఎంతో మందికి జాబ్స్ ఇస్తూ ఉంటాడు. వాడు అన్ని కోట్లు తగలేయటం వల్ల ఏదో ఒకటి అయితే ఉంటది. సో మనం అన్ని బేరింగ్ చేసుకోవాలి. సమాజంలో వచ్చామంటే వాట్ ఈస్ క్యాపిటలిస్ట్ మైండ్ సెట్, వాట్ ఈస్ కమ్యూనిజం మైండ్ సెట్, వాట్ ఈస్ సోషలిస్టిక్ మైండ్ సెట్, రష్యా ఎందుకు కూలిపోయింది, అమెరికా ఎందుకు ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది,
చైనా ఎందుకు మొత్తాన్ని శాసించడానికి సిద్ధంగా ఉంది, ఇండియా ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోతుంది. ఇట్లాంటి మనం ఆలోచించుకున్నప్పుడు మనకి ఎన్ని పిహెచ్డీలు ఉన్నాయి, ఎంతమంది బిలియనర్లు ఉన్నారు, ఎంత పేదరికం ఉంది, ఎన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని క్లీనెస్ట్ సిటీస్ ఉన్నాయి, ఇవన్నీ వివరణలోకి వచ్చినప్పుడు మనకి ప్రతిదీ బాగా అర్థమవుతుంది. సో ప్రతి దాంట్లో ఫిలాసఫీ ఎత్తుకోకుండా రియాలిటీకి వచ్చి చెక్ చేస్తే రియాలిటీ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు బ్రదర్ ఇండియా ఎందుకు ఇంకా డెవలపింగ్ ఉందని. లైక్ ఇదే దాని క్వశ్చన్ నేను పబ్లిక్ మస్తు మందికి అయినా, బట్ ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉండే. లైక్ నా చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పటి నుంచి ఉంటున్నారు కావచ్చు ఇండియా డెవలపింగ్ అని. ఎప్పుడైతే బ్రదర్ మరి డెవలప్మెంట్ అనేది ఎప్పుడు డెవలప్డ్ అని మనం వింటాం. ఏం చేంజెస్ వస్తాయి, దేంట్లో చేంజెస్ వస్తాయి బ్రో? ఎప్పుడైతే మనకి ఎల్పిజి మోడల్ వచ్చిందో దేశం దగ్గర 15 రోజులకు మాత్రమే కొనుగోలు శక్తి ఉంది విదేశాల నుంచి. 1991 టైంలో ఎల్పిజి మోడల్ అప్పుడున్న పివి నరసింహారావు గారితో ఈ మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని చేసి మార్పులు తీసుకొచ్చారు. సో కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తుంటారు, కొంతమంది దాన్ని అభినందిస్తూ ఉంటారు. సో అలాంటి ఒక ఆర్థిక శక్తి, అలాంటి ఒక ఫినాన్స్ మినిస్టరు మనకి దొరికితే we will get developed. అంటే అప్పుడు ఎక్కడైతే ఆగిపోయామో ఇప్పుడు కూడా 1-2 అడుగులు అటు ముందుకి ఇటు వెనక్కి వేసుకుంటా ఉన్నాము. సో చాలా వ్యాస్ట్ కాన్సెప్ట్ బ్రో. ఈ ఫినాన్స్ అనేది చాలా వ్యాస్ట్ కాన్సెప్ట్, ఎకనామిక్స్ అనేది చాలా వ్యాస్ట్ కాన్సెప్ట్. అది మీకు అర్థమవుతుంది.